ఎమ్మెల్యే గారి దగ్గర మీకు ఎట్లాంటి రేప ఉంది? ఏమైనా అంశాలు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తారు? లేదా నరేంద్ర మనిషి అని చెప్పి పక్కన పెట్టడం జరిగిందా? అటువంటిది నరేంద్ర గారి మనిషి లేదా ఎమ్మెల్యే గారి మనిషి? నేను కాంగ్రెస్ పార్టీ మనిషి అండి. నేను కాంగ్రెస్ పార్టీ గారి మనిషిని 100% నేను ఎక్కడ పోయినా చెప్తాను. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు కూడా తెలుసు నేను నరేంద్ర అన్న మనిషిని అని తెలుసు, నరేంద్ర అన్న గారితో నేను ఉంటాను తెలుసు. అట్లా అని చెప్పి ఎమ్మెల్యే గారితో కూడా మాకు అంతే మంచి ర్యాప్ ఉంది. మాకు ఏమి అట్లా అంటే వాస్తవంగా కూడా ఇది వరకు కూడా మమ్మల్ని పెద్ద ఆయన ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టింది ఏది లేదు కాబట్టి మేము ఏ కార్యక్రమంకి వచ్చినా సరే పాత బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్ళిన వ్యక్తులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు ఆయన పక్కన. లేదండి, అంటే మీరు అన్న అపోహ ఒకటి క్రియేట్ అయిందని చెప్పేసి మొన్న లాస్ట్ టైం వచ్చిన ఓపెనింగ్స్ కి చాలా అత్యద్భుతంగా చాలా పెద్ద ఎత్తున రిసీవింగ్ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా ఓపెనింగ్ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఒక పండుగ వాతావరణం లాగా తీసుకెళ్ళాం దాన్ని. మేము దగ్గర ఒక 50-60 కార్లు పెట్టి, అంటే ఇఫ్ దట్ వాజ్ ఇంకా వర్కింగ్ డే, అది ఇంకా వీకెండ్ అయితే మేము 100 కార్లతోనైనా సరే అది అంతా చేసేవాళ్ళం. నరేంద్ర అన్న అధ్యక్షతన మేము చాలా అత్యద్భుతంగా ఒక 50 కార్లు తీసుకొని 50 కార్లలో 250 మంది మినిమం 250 మందితో తీసుకొని అన్ని చేసాం. అంటే మీరు అన్న అపోహ ఒకటండి, ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీరు అన్నట్టు రాలేదంటే ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పుడు మీరు ఓపెనింగ్స్ కి వస్తారు, పలానా ఏరియా ఆ ఏరియా వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఆ ఏరియా కాలనీ వాసులు ఉంటారు, మా ఏరియాలో ఉండే మా లీడర్లు ఉంటారు, పోయి తీసుకుంటూ ఓపెనింగ్ చేసుకుంటూ వచ్చి చేస్తున్నారు. మీరు అన్నట్టు ఆ అపోహ క్రియేట్ అవుతుందని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆ కార్యక్రమం చేశారా? అంటే రేపొద్దున ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పార్టీ మారిన 10 మంది మీద వేటు వేసి రేపు బై ఎలక్షన్స్, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? ఈ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తాను. అంటే పెద్ద అంశాలు ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒకటే నేను అనేది, ఒకవేళ వస్తే మీరు ఓటింగ్ కానీ లేదంటే వస్తే ఖచ్చితంగా అండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కృషి చేస్తాము, లీడ్ కూడా ఇస్తాం. ఇంకోటి మీరు అన్నట్టు మరి 10 మంది ఎమ్మెల్యేలు అన్నారు, పెద్ద అంశమే కావచ్చు, నా స్థాయి మించింది కావచ్చు. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అనే విషయం మీద నేను ఆలోచిస్తున్నాను. మేము సిద్ధంగానే ఉన్నామండి. అంటే బై ఎలక్షన్ వస్తుందని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తీసుకొని గుంపు తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళ పార్టీ జాయిన్ చేసుకుని అన్ని చేసుకున్నారు. అప్పుడు రాని ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తారు మా ప్రశ్న. అప్పుడు రాని ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పటికి రాజ్యాంగంలో ఏం మార్పులు జరిగినాయండి?